నమస్తే ఫ్రెండ్స్, ఖతార్ ఎయిర్పోర్ట్ నుంచి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఖతార్ ఇంటర్నల్ మినిస్ట్రీ వారు తెలిపిన వివరాల ప్రకారం ఖతార్లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తుంది. ప్రయాణికుల భద్రత మరియు ఎయిర్పోర్ట్ ఆపరేషన్లు సజావుగా సాగడానికి భద్రతా బలగాలు దగ్గరుండి చర్యలు తీసుకుంటున్నారని ఇంటర్నల్ మినిస్ట్రీ అయితే తెలిపింది. అధికారికంగా ట్విట్టర్లో ఒక వీడియోను పోస్టు చేసి అన్ని విమాన రాకపోకలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లయితే ఇంటర్నల్ మినిస్ట్రీ అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్లోని అన్ని విభాగాలు మరియు సంబంధిత సంస్థలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే పరిశీలిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని అధికారులు అయితే తెలపడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఖతార్లో అన్ని ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ ఆఫీసులు అయితే మొదలు కావడం జరిగింది. ఇంకా అలాగే ఈ నెల 29 నుంచి స్కూళ్లు కూడా ఓపెన్ అయితే అవుతున్నాయి. ఇంకా చాలా మంది మన తెలుగు వాళ్ళు మేము ఇండియాకు వెళ్ళాలనుకుంటున్నాం, ఈ ఖతార్ ఎయిర్లైన్స్ లో టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది, ఇండిగో ఫ్లైట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ లిమిటెడ్ ఫ్లైట్స్ ఈ నెల 28వ తేదీ వరకే. దాని తర్వాత మనకు సాధారణ ఫ్లైట్లు అయితే స్టార్ట్ అవుతాయి. లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, ఖతార్ నుంచి సాధారణ విమాన సర్వీసులు త్వరలోనే స్టార్ట్ అవుతాయి, ఇండిగో ఇంకా ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు స్టార్ట్ అవుతాయని. ఆ వీడియో కింద కొంతమంది ఎరిపప్పలు ఖతార్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే విమాన సర్వీసులు స్టార్ట్ కావు, ఖతార్ మీద ఇంకా బాంబులు పడతాయి, ఖతార్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ కాదని చెప్పేసి కామెంట్ చేయడం అయితే జరిగింది. ఏదైనా వీడియో కనుక నేను చేస్తే ఆ వీడియోని 1-2 సార్లు వెరిఫై చేసుకుంటాను. ఇంకా అలాగే ఏ వెబ్సైట్ ద్వారా నేనైతే వీడియో చేశానో ఆ వెబ్సైట్ రెఫరెన్స్ అయితే నేను స్క్రీన్ మీద ఖచ్చితంగా ప్లే చేస్తాను. ప్లే చేయకుండా నేనైతే వీడియో చేయను. ఇలా కొంతమంది ఎరిపప్పుల హాఫ్ నాలెడ్జ్లతో ఎవరికన్నా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని చెడగొట్టాలని కామెంట్లు అయితే చేస్తుంటారు. ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు మీ ముందుకు అఫీషియల్ అప్డేట్స్ తీసుకొస్తుంటాను. ఆ అఫీషియల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.